అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీవల్లీస్ రెసిపీస్. సంక్రాంతి అంటేనే పిండి వంటలు, స్వీట్స్. ఈ సంక్రాంతికి ఇంట్లోనే స్వీట్ షాప్కి మించిన టేస్ట్తో ఈజీగా చేసుకోగలిగే ఈ కోవా కజ్జికాయలు లేదా కోవా కొబ్బరి లడ్డూని ఒక్కసారి ట్రై చేయండి. దీని రుచికి ఫిదా అయిపోతారు. ఇక ఆలస్యం చేయకుండా ఈ కోవా కజ్జికాయలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా లోపల స్టఫింగ్ కోసం ఒక కొబ్బరికాయని ఇలా ముక్కలుగా కట్ చేసి పైన బ్రౌన్ కలర్ పార్ట్ని తీసేసి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మనం తీసుకున్న కొబ్బరిలో సగానికి బెల్లం కలుపుకుని లో ఫ్లేమ్లో బెల్లం కరిగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిని కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి, లేదంటే కొబ్బరి బాగా పొడి పొడిగా వచ్చి లడ్డు చేయడం కష్టమవుతుంది. ఒక 5-6 నిమిషాల పాటు దీనిని బాగా ఫ్రై చేసుకున్నాక దీంట్లో ఒక 1/2 స్పూన్ యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది లడ్డు చేసే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే కావలసిన సైజులో లడ్డూలు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని 1 లీటరు మీగడ తీయని చికెన్ పాలు వేసుకోవాలి. పాలు ఎంత చిక్కగా ఉంటే కోవా అంత టేస్టీగా వస్తుంది, కాబట్టి వీలైనంత చిక్కగా ఉన్న పాలను తీసుకోండి. ఈ పాలని ఒక గరిటెతో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టి కోవా మాడు వాసన వస్తుంది. మనం తీసుకున్న లీటర్ పాలు 1/2 లీటర్ వరకు వచ్చేంత వరకు ఇలా చూపిస్తున్న విధంగా కలుపుతూ ఉండాలి. అంచులకు అంటుకున్న మీగడని ఇలా స్పాచులాతో తీసి మళ్ళీ పాలలో వేసి కలుపుతూ ఉండాలి. కాసేపటికి ఇలా చిక్కని కన్సిస్టెన్సీ వస్తుంది. దీంట్లో తీపి కోసం 2 టీ స్పూన్ల షుగర్ని వేసుకోవాలి. మనం ఆల్రెడీ స్టఫ్ చేసే కొబ్బరిలో బెల్లం వేసాం కాబట్టి దీంట్లో ఎక్కువగా తీపి వేయాల్సిన అవసరం లేదు. 2 టీ స్పూన్ల పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది. పంచదార వేసాక కోవా కొంచెం పలుచగా అవుతుంది. ఇది తిరిగి మళ్ళీ గట్టిగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఈ కోవాని చల్లారి పెట్టుకోవాలి. ఈ కోవా మరీ గట్టిగా అయితే లడ్డు చేసేటప్పుడు కష్టమవుతుంది, కాబట్టి దీంట్లో కొంచెం వేడి పాలు కలుపుకొని కావలసిన కన్సిస్టెన్సీకి తీసుకురావాలి. ఒకవేళ కోవా మరీ పలుచగా ఉన్నట్లయితే దీంట్లో కొంచెం మిల్క్ పౌడర్ కలుపుకొని కావలసిన కన్సిస్టెన్సీని తీసుకురావచ్చు. ఈ కోవా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చూపిస్తున్న విధంగా అరచేతితో నొక్కుతూ కోవా మెత్తగా అయ్యేలా చేసుకోవాలి. ఇప్పుడు కావాల్సిన సైజులో కోవాని తీసుకుని చూపిస్తున్న విధంగా ఇలా ఫ్లాట్గా చేసుకుని లోపల మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి లడ్డు కూడా పెట్టి కొబ్బరి లడ్డు మొత్తం కవర్ అయ్యేలాగా పైన కోవాని పెడుతూ లడ్డు షేప్లో ప్రిపేర్ చేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా స్వీట్ షాప్కి మించిన టేస్ట్తో చేసుకోగలిగే కోవా కజ్జికాయలు రెడీ. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 10 వరకు కోవా కజ్జికాయలు రెడీ అయ్యాయి. ఈ సంక్రాంతికి మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.